నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం రెండవ భాగం. అధికారికంగా తెలియదు, త్వరలోనే అధికారికంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈసారి తెలుస్తున్నాను. మిగతా విషయాలు ఏంటంటే సిఓ గారు సభను ఇస్తారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఈ బ్యాంకుకు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు నమస్కారము, మరియు వేదిక కింద ఉన్నటువంటి ఆత్మీయులకు నా యొక్క వందనములు, పత్రికా విలేకరులకు కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా నేను ఈ బ్యాంకుకు ఎందుకు రుణపడి ఉంటా అంటే, నేను నా యొక్క 19 ఏజ్లో నాకు అనుకోకుండా నేను ఒకటి ఏరియాలో పాల్గొన్నప్పుడు నాకు అకౌంట్ కావాలంటే నేను ఎస్బీఐ దగ్గరికి వెళ్ళినా, యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా నాకు అసలు అకౌంట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ ఒక ఊరు నుండి, ఒక పల్లె నుండి వచ్చిన వాళ్ళే, లోకల్ అడ్రస్ కావాలని అన్నారు. కానీ నేను అర్బన్ బ్యాంక్ వెళ్ళినప్పుడు అప్పుడు జనరల్ లచ్చిరెడ్డి అనేటి ఆయన ఇన్స్పెక్టర్, మోహన్ గారు అసిస్టెంట్ మేనేజర్ ఉండే. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 5 మినిట్స్లో నాకు అకౌంట్ ఇచ్చి నేను వీళ్ళకు రుణపడి ఉంటాను. నేను అర్బన్ బ్యాంకుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నా. అయితే అప్పుడు కంప్యూటరైజ్ లేకుండే, దాన్ని ఎక్కియాలి, దీన్ని ఎక్కియాలి, ఆధార్ కార్డు వేయాలి, అది ఇదని లేకుండే. కాబట్టి జస్ట్ ఒక పింక్ చిన్న బుక్లో ఒక్క 5 మినిట్స్లో నాకు అకౌంట్ ఇచ్చేసి నేను అమౌంట్ డిపాజిట్ చేసుకున్నా. ఎందుకంటే నేను అప్పుడు రూమ్లు ఉండేటోని, ఆ ₹1,00,000 నా దగ్గర పెట్టుకుంటే ఎవరెత్తుకపోతున్నాను ఒక భయపడేది. కాబట్టి ఈ అర్బన్ బ్యాంకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. 1999 విషయం ఇది. అంతేకాకుండా మిత్రులు, ఇక్కడ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, సంతూర్ సభ అందరూ వాడతారు 50% ఇందులో, కానీ దాని ప్రచారం ఏంది, ఎవరు కూడా తొమ్మిది అందరూ ఉంటారు, ప్రచారం చేయాల్సింది. అంతేకాకుండా శ్రీ చైతన్య కాలేజ్ ఉంది, ప్రచారం దానికి ర్యాంకులు వచ్చినప్పటికి కూడా ప్రచారానికి 100 మంది తిరుగుతారు, పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు. అందుకనే నేనేమంటున్నా, మన సహకార బ్యాంకు ఒక మంచి బ్యాంకు, దీనిలో ఉన్నటువంటి డిపాజిట్స్ గురించి మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మిగతా బ్యాంకులు ఎవరు కూడా 7.75 ఇస్తలేరు, ఎవరు కూడా దాన్ని గమనిస్తలేరు. దాని ప్రచారం లేకపోవడం వల్లనే మనం ఎస్బీఐకు హెచ్డిఎఫ్కి కాంపిటీషన్ పోకపోవచ్చు, పెద్ద దిగ్గజాలవి, కానీ మనం ఇచ్చినటువంటి డిపాజిట్ల మీద ఉన్నటువంటి వడ్డీ ఆ బ్యాంక్ మాత్రం ఇయ్యది. ఫస్ట్ మనకు ఒక డీసీబీ బ్యాంక్, ప్రైవేట్ కొన్ని బ్యాంకులు చెప్పడం 8.5 అని అంటారు, అక్కడికి వచ్చేసరికి 7.75 పడుతుంది. కాబట్టి ప్రచారం చేసేటువంటి అవసరం ఉంది. పెద్దగా కాకుండా, పెద్దగా ఖర్చు పెట్టకుండా కానీ మనము ఒక బస్ స్టాండ్లలో కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి. ఎందుకంటే నేను చూసిన సిమ్లా, మనాలి ఆ సైడ్ ఉత్తర భారతదేశంలో ఉంటే ఎస్బీఐ బ్యాంక్ ఉండదు అసలే, కెనరా బ్యాంకు, ఇంకా కొన్ని కొత్త బ్యాంకులు ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఎస్బీఐకి, హెచ్డిఎఫ్సికి మన కాంపిటీషన్ పడకుండా మన సహకార బ్యాంకు ఒక అడ్వర్టైజ్మెంట్స్ మనం కనీసం కొన్ని ఆటోలల్లో, లేకపోతే ఒక రైల్వే స్టేషన్లో, లేకపోతే బస్ స్టాండ్ ఏరియాలల్లో, కొన్ని ఏరియాలలో మనం ప్రచారం చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరికి రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అంతేకాకుండా మిత్రులు, ఎంతో మంది హెచ్డిఎఫ్సి, ఐసిఐ, యాక్సిస్లలో లక్షల కొద్ది మనం ట్రాన్సాక్షన్ చేస్తాము. ఎస్బీఐలో లేనిది అసలు అకౌంట్ లేకపోతే మనం ఏదో లోట్ అయినట్టు చూస్తాం మనం. కానీ ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్ అక్కడ చేసినప్పుడు కూడా ఒక్క 10,000 అన్న మనం ఈ బ్యాంకులో మనం ట్రాన్స్ఫర్ చేయాలి. దయచేసి అందరూ కనీసం ఆ 10,000 వేసి మర్చిపోతామా, లేకపోతే ఎప్పుడు నచ్చి ట్రాన్స్ఫర్ కనీసం వేసి తీసుకుందాం. అలాంటి ట్రాన్సాక్షన్ చేస్తే మన బ్యాంకు, మన అర్బన్ బ్యాంకు ముంగట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్యాంకు మీద ఎంత రుణపడి ఉన్నా అంటే మీకు ఆల్రెడీ చెప్పి పెట్టిన. అంతేకాకుండా అప్పులో బంగారు నగదుపై 9.90 చాలా మంచి బ్యాంకు. మనం అసలు పెడితే కొన్ని సందర్భంలో కొందరు మిత్రులు 2 వర్షాలు కానీ ధైర్యం చేసి అమ్మిన రోజులు లేవు. ఇక్కడ నేను చూసిన మా సొంత మామకు పెడితే 2 ఏళ్ళ దాకా కూడా అమ్మలేదు. మిగతా బ్యాంకులు ఏంది, మణిపురం అంటాం మనము, లేకపోతే ముత్తుడు పోతాము, 3 నెలలు కాగానే పీడిస్తారు వాళ్ళు. మన బంగారం వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళే పీడిస్తారు. కావున మిత్రులు, ఇంత మంచి బ్యాంకుని మనము వదులుకొని ఇతర బ్యాంకుల మీద మనం పోవాల్సినటువంటి అవసరం లేదు. కొత్త గొప్ప మనం కూడా ఇలా డిపాజిట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరియు నా అందరి ఆత్మీయులకు వందనాలు. ఇది మన బ్యాంక్ అండి, మీరు చెప్పింది కరెక్ట్ చెప్పారు. మీరు అన్నట్టు డిపాజిట్లపై ఇప్పుడు ఇంతకుముందు 7.5 ఉండే, మొన్ననే తీర్మానం చేశాము, 8% ఇస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ కు 8.5 ఇస్తున్నాం. నేను సభ్యులందరూ గమనించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా ఉన్నటువంటి 100 రూపాయలు కట్టి సభ్యత్వం వాళ్ళు, 300-500 సభ్యత్వం కట్టిన సభ్యులు ఎంతోమంది ఉన్నా వారికి ఇచ్చిన వాటాదారం డివిడెండ్ ఎంతవరకు మనం పంచడం, ఎన్నిసార్లు పంచడం, ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. సార్ మీరు డివిడెండ్ ఇస్తారా, పంచుతారా, మీరు మాకు ఇచ్చినా కాకుండా మా అకౌంట్లో మీరు జమ చేయాలని చాలామంది మిత్రులు, సోదరులందరూ కూడా ఇక్కడ వాళ్ళ అభిప్రాయాన్ని వెలుగుతూ జరిగింది.
కానీ ఏమాత్రం గమనిస్తారు. ఇలా మీరు ఏమైనా అంశాలు పెట్టాము ఏమైనా అంశాలు పెట్టారు సార్ మీ షాప్కో లేకుంటే మీకు సంబంధించినటువంటి 5-6 ఏజెండా అంశాలు పెట్టారు తప్ప ఇక్కడ 40 సంవత్సరాల బ్యాంకు ఖాతాదారుగా వారదాన్ని చెల్లించిన సభ్యుల ప్రయోజనం కొరకు మీరు ఇంకేమన్నా పెట్టిందా? ఎందుకు పెట్టలేదు? సభ్యులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మీకు ఇవినటువంటి రుణాలు ఇస్తాం, ఇవినటువంటి మరి సదుపాయం బ్యాంకు ద్వారా మీకు కల్పిస్తాం అని కూడా ఎక్కడ చెప్పలేదు. అంటే మీరు ఎజెండా రూపకల్పనలో కూడా మీరు నిర్లక్ష్యం మీ పాలకవర్గం కానీ మీరు కానీ. మరి అర్చన కలెక్టర్ గారు సమావేశం రాలేదు, అర్చన కలెక్టర్ వస్తారు అని ఫోటో పెట్టిండు, రంగురంగుల ఫోటోలు పెట్టిండు, ఒక్క సభ్యుడి ఇక్కడ పేరు లేదు. మేమే ఉంటున్నాం సార్. మీరు మీ ప్రభుత్వాలు ఉండవచ్చు, ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళని మీరు నామినేట్ చేస్తుండవచ్చు, వాళ్ళు కూడా సభ్య సమావేశం వస్తుండొచ్చు. కానీ పాలకవర్గ సభ్యులతో పాటు ఏ పార్టీకి సంబంధించిన ఒకరు ఇందులో కూడా నామినేట్ చేయొచ్చు కదా సార్. వాళ్ళ సలహా సూచనలు తీసుకోవచ్చు కదా. కేవలం నా ప్రభుత్వం ఉన్నాయి, నేనే 13 మందిని పెట్టుకుంటా, నేనే 11 మందిని పెట్టుకుంటాను నానుడి. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు 7-10 సంవత్సరాలు ఇలా కాంగ్రెస్ వచ్చిన సంవత్సరాల కాలంలో మరి మీ పాలకవర్గం చూస్తాం. సరే మీ పాలకవర్గం పెట్టుకోండి సార్, మీ మంత్రి గారు మీ ముఖ్యమంత్రి ఇష్టం అంటే పెట్టుకోవాలి. కానీ సభలో ఏ పార్టీకి సంబంధించినటువంటి మరి స్వతంత్ర అభ్యర్థులను ఒకరిద్దరు మేధావులు అకౌంట్ తీసుకుంటే ఈ యొక్క మరి బ్యాంకు ముందరకు అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కనీసం మీ పాలకవర్గం ఎన్నికలు పెట్టరా ఇంకో పాలకవర్గము మన ప్రభుత్వం నామినేట్ చేస్తుందా? ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక వస్తే తప్పకుండా ఒక మేధావి వర్గం నుంచి బిడ్డ తీసుకోండి. 11-13 మంది మీరు 9 మంది ఉండాలి. కాలంలో మరి ఏమి చర్యలు తీసుకున్నా దాని మీద అక్కడి సీఓ గారా ఇక్కడ సీఓ గారా ఈ పాలకవర్గమా అక్కడ వేరే పాలకవర్గం ఉందా? మరి ఎందుకు మీరు ఏం చెప్తున్నారు సార్? పాలకవర్గంలో బ్యాంకు రక్షించింది, నిల్వలు ఏ పాటు ఉన్నాయి, నిల్వలు ఏ పాటు ఉన్నా అది మా ద్వారా నిల్వ వచ్చింది. అప్పులు అయితే మాకు సంబంధం లేదు. మేము వచ్చి మీ దగ్గర రుణం తీసుకొని ఏం కొడుతున్నాం? మరి 17 కోట్లు రుణాలు కావాలంటారు. మరి మీరు జీపులు, కార్లు, హెలికాప్టర్లు తిరుగుతారు కదా సార్. మరి ఏమైంది? ఖర్చు అంటే ఏమైంది? ఎక్కడ పోతుంది? మరి ఎందుకు అవసరం అవుతారు? బస్సులు ఎందుకు చెప్తలేరు? మరి మా వాటాధనాన్ని ఎందుకు మీరు వృధా చేస్తున్నారు? కాబట్టి దయచేసి మిమ్మల్ని నోరేది ఒకటే, మీరు అవి ఉన్నటువంటి కార్యక్రమం చేయకూడదు. ఇప్పుడు ముద్దాసాని కనకయ్య గారి కొడుకు మీరు సన్మానం చేసాం. ముద్దాసాని కనకయ్య చనిపోయి 2 రోజులు అవుతాం సార్. ఇలా మీకు జ్ఞాపకం వచ్చారు ముద్దాసాని కనకయ్య సేవలు ఎవరు కోట్లు మీటింగ్ జరిగింది కదా. మరి అప్పుడు ఎందుకు సన్మానం చేయలేదు సార్? కొడుకు కానీ ఇంకెవరు కానీ కుటుంబ సభ్యులు కానీ అప్పుడు ఎందుకు సన్మానం చేయలేదు? అంటే 1 6 నెలలకు ఏదో మెరిగినట్టు ఇలా ఆయన చనిపోయి ఎన్నో రోజులు అయితే ఇలా జ్ఞాపకం వచ్చి ఇది ఒక బాధకరమే. కానీ ఒక సంతోషకరం. బాధలో సంతోషంలో బాధ. ఆ విధంగా ఎవరి సభ్యులు ఇట్లా కాదు, ఈ సభ్యులలో ఉన్నటువంటి వాదన సభ్యులు ఎవరు చనిపోయినా కనీసం ఒక 2 నిమిషాలు మౌనం పాటించినటువంటి అనుభవం ప్రవేశం పెట్టారు సార్. ఇక్కడ ఖచ్చితంగా సేకరణ చేయండి. ఎవరన్నా చనిపోతే వాళ్ళకు 2 నిమిషాలు మౌనం పాటించేటువంటి కార్యక్రమం పెట్టండి. సన్మానం చేయరు, ఏదో పాలకవర్గ సభ్యులను చైర్మన్ చేశారు కాబట్టి మీరు చేశారు. నేనేమంటున్నా, ఆయన చైర్మన్ చేసిన పాలకవర్గం ఉంది కదా సార్, ఆ పాలకవర్గ సభ్యులు కూడా అవసరం మీరు సన్మానం చేయండి. ఒక కాలం పాలకవర్గం వచ్చిందా? 2 పాలకవర్గం వచ్చిందా? ఆ నిర్మాణ సభ్యులు ఒక పాలకవర్గం వస్తే అందులో చైర్మన్ పాలకవర్గ సభ్యులు, 2 పాలకవర్గాలు వస్తే అందులో చైర్మన్ పాలకవర్గ సభ్యులు కూడా మీరు సన్మానం చేయండి. ఏమన్నా ఇప్పుడు ఏం చేసేది సార్? ఎంత ఖర్చు అయింది సార్? ఏదో దండేశారు, చాలో కప్పారు. ఆ దండాశాలో మిగతా వాళ్ళు కూడా తప్పాలని కోరుతా ఉన్నా. సభ్యులు దయచేసి నేను కోరేపడే తక్షణం మళ్ళీ మహాజన సభ జరగనటువంటి ఆలోచన ఇవ్వకూడదు. తక్షణమే ఈ కర్నూలు సహకార అర్బన్ బ్యాంకుకు ఎన్నికలు జరిపించాలని ఈ మహాజన సభ్యులందరూ కూడా మరి ఎక్కడికి మేము వాళ్ళు చప్పట్లు కూర్చున్నారు. శివ గారు మీరు ఒకటి ఆలోచించి, శివ గారా లేకపోతే ఉన్నటువంటి రామాచార్యులు గారా దయచేసి ఆలోచించి ఈ యొక్క పాలకవర్గం ఎన్నికలు త్వరలో జరిపించాలకు మీరు అదే తగు చర్యలు తీసుకోవాలి. మరి సభ్యులకు కూడా కొంత రుణ సౌకర్యం ఇంకా పెంచాలి. మీరేదో రిజర్వ్ బ్యాంకు మీ ఆదేశాపకాలు ఇస్తున్నాను కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆపరేషన్ సార్, వీళ్ళందరినీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఎక్కడ సార్? వీళ్ళతో మీకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు అంటే వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ వాటాదారులు ఇలా సహకార సంఘం ఏర్పాటు చేసాం, బ్యాంక్ ఏర్పాటు చేసాం కాబట్టి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ మనకు ఆదేశిస్తుంది. అదే ఇక్కడ మనం అందరం కూడా 44 సంవత్సరాల కింద కర్మ ఉన్నటువంటి ఈ యొక్క సభ్యులందరూ వాడదాంతో ఓపెన్ అయింది. లేకుండా మనం వాడదాన్ని పెట్టకుంటే ఓపెన్ ఎక్కడం ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశం మనకి ఎక్కడ. కాబట్టి అవన్నీ ఇన్ని ఆదేశాలు ఉన్నా మీరు ఏంటంటే కొంత సభ్యులకు సరైన సహకారం అందించండి, పాలకవర్గం ఇంకా చక్కగా జరిపించండి. ఎలక్షన్ పోలేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం కమిటీ చేశారు. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత ఎలక్షన్ పోవడే ఉంటుంది. మేము కూడా ఎలక్షన్ రెడీ ఉన్నామని సందర్భంగా సభ్యులకు అందరికీ తెలియజేస్తున్నాం. వినపం 19,000 చిల్లర సభ్యులు అన్నాను. దీంట్లో ఫేక్ సభ్యులు ఇవ్వడం బట్టి తొలగించండి. ఎందుకు తొలగిస్తలేదు? వాస్తవంగా 20,000 సభ్యులు ఉన్నారా? ఒకవేళ ఉన్నట్టుంటే వాళ్ళు ఐడెంటిఫై చేశారు.
దీంట్లో దాదాపు నాకు తెలిసిన వాళ్ళు కొంత ఫేక్ సభ్యులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది మీరు ఎట్లయినా ఇంతకుముందు దాదాపు ఒక 2 years మీరు ఈ విషయం మీటింగ్లో కూడా వచ్చింది. ఇంతవరకు చేయలేదు. నెక్స్ట్ మీటింగ్ వరకు ఎలక్షన్ల కంటే ముందు దయచేసి CEO గారు మిమ్మల్ని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారికి మళ్ళీ పాలకవర్గ మిత్రులకు మరి మీ మేము DCO గారికి లెటర్ రాసాము. ప్రతి సభ్యుల గురించి వెరిఫై చేయడానికి ఇంప్లిమెంట్ ఆల్రెడీ లెటర్ రాసాము. త్వరలోనే ఆఫీసర్ అలాట్ చేస్తారు. దాని గురించి చేయడం జరుగుతుంది. సభ్యులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది చేయడం జరుగుతుంది. అంటే నేను ఒక 15-20 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరిగి చేసినటువంటి కోర్టు న్యాయపరంగా ఉన్నటువంటి దానికి ఇలా సంతోషపడుతున్నాం. ఏంటంటే ఈ కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వసభ్య సమావేశంలో ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ, వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ అర్బన్ బ్యాంక్ యొక్క అందరూ మాట్లాడుతున్నారు. గత పాలకవర్గం చేసినటువంటి తప్పిదాలలో నష్టపోయినటువంటి దాని మీద కొన్ని సంవత్సరాల నుంచి పోరాడితే ఆ ఒక్క పోరాటం కోట్లనే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు అమౌంట్ ఇవాళ ఒక 3 కోట్ల చిల్లర నష్టపోయింది. ఇవాళ అమౌంట్ మరి పాత పాలకవర్గం వాళ్ళు చేయకుండా ఇప్పుడున్న పాలకవర్గం ఇప్పుడు ఈ నామినేట్ వల్ల కృషితో చేస్తే ఒక 4 కోట్ల రూపాయలు మొత్తం వాళ్ళతో వసూలు చేస్తే 4 కోట్లు. నేను ఒక 4-5 ఐటమ్స్లే చెప్తా, వాటినే 4 కోట్లు వస్తాయి. మరి అవి పోనీయా మీ యొక్క మన యొక్క ఈ యొక్క సభ్యుల యొక్క డివిడెండ్ తోటి మరి సభ్యుల యొక్క ఈ యొక్క అకౌంట్లో ఉన్నటువంటి ఆదాయంతో వచ్చినటువంటి అమౌంట్ 4 కోట్లు. మామూలుగా చెప్పిన 4 పద్ధతులనే 4 కోట్లు ఉంటాయి. చూడండి ఒకసారి. 10 లక్షలు 2007లో పక్కకు పోయింది, మిస్అప్డేషన్ లెడ్జర్ దాచిపెట్టారు. దాని మీద కంప్లైంట్ చేశాము. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా అక్కడ కూడా కోర్టులు వేసాము. మరి అమౌంట్ దాదాపు ఇవాళ అర్బన్ బ్యాంక్ ఒక అప్పులో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా లెక్క చూస్తే 5 సంవత్సరాల చిల్లరకు డబుల్ అవుతుంది. 10 లక్షలు 2007 అంటే 7, 3, 6 అంటే 2013కు 20 లక్షలు అవుతుంది. 2019కి 40 లక్షలు అవుతుంది. సుమారు 2024 నడుస్తుంది. ఇప్పుడు 80 లక్షలు, దాదాపు ₹1 కోటి ఒక్క సస్పెన్స్ అమౌంట్ మీదనే ₹1 కోటి లాస్. మరి ఎప్పుడు వస్తాయి అది? నేను ఇంత గట్టిగా కొట్లాడేటువంటి వ్యక్తి ఇంత పోయి కోట్ల చుట్టూ తిరుగుతూనే మరి వాటి మీద మరి ఆ పాలకవర్గం పట్టించుకోకపోతే మరి ఇప్పుడైనా మీరైనా మరి దాన్ని ముంగటేసుకుంటారా లేకపోతే పోనీయా? ఒకటి. రెండవది గోల్డ్, ఫేక్ గోల్డ్ మీద 3 లక్షలకు ఒక ఆఫీస్ తీసుకొని సస్పెండ్ చేసి అనేది నడుస్తుంది. 3 లక్షలు ఇవాళ ఆ దొంగని ఇప్పటి వరకు పట్టుకోలేదు. 2008 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 16 సంవత్సరాలు 3 లక్షల గోల్డ్. అది దానికి 5 లక్షల కోర్టు ఫీజు అయింది. దానికి నష్టం దానికి ఉల్టా పెట్టారు. 5 లక్షలు 3 లక్షలు 8 లక్షలు. 8 లక్షలు ఇంటూ 2007 నుంచి ఇప్పటి వరకు ఎన్ని లక్షలు అవుతాయండి? అదే 5 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. 5 సంవత్సరాలు 3 నెలలు 4 నెలలు డబుల్ అవుతుంది. అంటే అది 60 లక్షలు అవుతుంది. సుమారు 60 లక్షలు 3 లక్షలు దాకా. మరి పోనీ ఇచ్చిపెట్టి ఈ 5 లక్షలు మిగులుతుండే, 5 లక్షలు ఇంట్రెస్ట్ మిగులుతుండే కదా. మరి ఎప్పుడు పడుతున్నారు? మీ సొంత కమిటీ మెంబర్స్ ఏమంటున్నా, పాత కమిటీ అయినా ఈ కమిటీ అయితే ఈ వల్ల వీళ్ళు ఇప్పుడు వచ్చింది మీరు చేయడానికి మీరు ఏం లేదు అట్లా అంటలేదు. ఇదే సొంత పైసలు అయితే ఇచ్చి పెడతారా? ఒక 1000 ఇచ్చి పెట్టేవాళ్ళు బాకీ ఉంటే 1000 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళు ఏమంటాం, ఎప్పుడు ఇస్తాం అన్నా అంటాం. లేకపోతే లాస్ట్ ఇంకా వేరే ఓటు భాషలకు కూడా వసూలు చేసుకుంటాం. మరి ₹2 కాదు కదా సార్. 3 లక్షలు 60 లక్షలు అయింది అది సస్పెన్స్ అమౌంట్. 10 లక్షలు ఆ లెడ్జరే లేదు. ఎప్పుడు ఎట్లాడతారు? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో 2012లో ఉంది. ఇప్పుడు అక్కడ కోర్టులో ఉంది. DCO గారు కూడా 4 సార్లు వచ్చి కోర్టుకు అటెండ్ అయింది అక్కడ. మరి నేను పెట్టాలంటే నేను ఎప్పుడు నా జీవబెక్కలు ఎంత కట్ట పెడతాను, నేను ఎన్నిసార్లు మళ్ళీ ఇప్పుడు నేను కోర్టు పోవాలంటే మళ్ళీ నాకు 50,000 కావాలా? ఎవరైనా సపోర్ట్ చేశారు? ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు పదవి కోసం కాదు, పదవి కావాలని ఏం లేదు. పదవి ఏంటి? మీరు సభ్యులందరూ సేవ చేస్తున్నారు, మన చేతుల్లో నష్టం చేస్తున్నాడు. మీ అందరూ ఆలోచించాలి. ఇవ్వండి. ఇంతకుముందు పాలకవర్గం ఏం చేసినా మాకు తెలియదు. మీరు రిటర్న్ ఇస్తే దాని మీద నేను ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ రిటర్న్ కొత్త సమితి సభ్యులకు, అధ్యక్షులు విలాస్ రెడ్డి గారికి, మరి అందరికీ పేరు పేరున మహిళా సోదరుడు మనకి ఇక్కడ ఉన్న నా తోటి సభకు వచ్చేసిన అందరూ
పేరు పేరున నమస్కృతులు. అర్బన్ బ్యాంకు మిత్తి వడ్డీ ఎక్కువ అంటారు. రెగ్యులర్గా కడితే ఏంటంటే మనకే తగ్గుతుంటుంది. దాని గురించి ఏం టెన్షన్ కావద్దు. అదొకటి. రెడ్డి గారు చెప్పినట్టు ఏటీఎం అయితే గత 10 సంవత్సరాల నుంచి ఏటీఎం గురించి మాట్లాడుతున్నాం. ఏటీఎం పెట్టియండి. దొంగ బంగారం నుంచి జగిత్యాల నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి కోర్టులో జనార్దన్ గారు చెప్పినట్టు అట్లా మాయమైంది. వాళ్ళని మాత్రం తప్పకుండా ఈ మొన్నటి ప్రభుత్వం గత ప్రభుత్వం జైలుకి ఎట్లా పంపారో అదే మాదిరిగా ఆ సభ్యులు గత ప్రభుత్వం చేసినట్టు ఈ మన కొత్త కమిటీ ఎట్లా ఉండాలమ్మా కాంగ్రెస్ కమిటీ జబర్దస్త్ అంటే పాత కమిటీని చేతల పుట్టిన వారి కొత్త కమిటీని మనం ఇప్పుడు ఎన్నుకోవాలి. మంచి కమిటీని ఎన్నుకొని మంచి పాలన తీసుకురావాలి. అర్బన్ బ్యాంకును కోర్టులు దాన్ని తీసుకోవాలి. ఏటీఎం ప్రస్తుతం ఎక్కువనే 2 ఏటీఎం ఒకటి పెట్టండి. దొంగ బంగారంను ఎవరైతే వాళ్ళు ఫోర్జరీ చేసారో వాళ్ళను జైలు పంపాలి. ప్రతి మన సభ్యులందరికీ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ కావాలి. ఎందుకంటే మనం బ్యాంకులో మాత్రం ఒక కనీసం 50,000 అన్నా సభ్యులు ఎవరు ఉన్నారో మన బ్యాంకు తరఫున వాళ్ళందరూ ఒక కనీసం 50,000 అన్నా డిపాజిట్ చేసుకోవాలి మన బ్యాంకు డెవలప్ కావాలంటే. దాని గురించి ప్రత్యేక అందరికి మనమే. నా పేరు ఇరుమల్ల మల్లేశం, 59 డివిజన్. సభకు నమస్కారములు. నా పేరు కట్ల సాయన్న, నేను బీజేపీ సీనియర్ లీడర్. దయచేసి మనము ఈ డివిడెండ్ గురించి పైసలు 500-1000 రూపాయలు వస్తాయి కావచ్చు. మనకు 500-1000 రూపాయలు మన జేబులో పెట్టేం కాదు. అదే డబ్బులు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ జాతి తీసుకొని ఒక హాల్ కట్టిరు. మనం కూడా ఇక్కడ హాల్ కట్టి మన సభ్యులకు డిస్కౌంట్ లెక్క మనకు వస్తుంది ప్రతి కార్యక్రమంకు. ఈ 500-1000 రూపాయలు ఏం చేసుకుంటాం మనం? మంచి మన ఆస్తులు జమ చేసుకున్నాం అనుకో, రేపు పొద్దుగల పిల్లలకి మన మనవలకు మున్మనవులకు వస్తుంది. ఇది నా విన్నపం. మీరు ఎప్పుడు కూడా ఈ డివిడెండ్ గురించి ఆలోచించకూడదు. దయచేసి పాలక వర్గం గారు మీరు ఎక్కడన్నా 5 కోట్లతో 4 కోట్లతో ఒక జాడ కొనేసి దాన్ని మంచి ఆలు కట్టేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, కొన్ని సూచనలు సలహాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తపరిచారు. వారి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ప్రాఫిట్ గత సంవత్సరం కంటే ఎందుకు తగ్గింది అన్న అయితే గత సంవత్సరం మనం 1,50,00,000 ప్రాఫిట్ పై మనము సుమారు 80 లక్షల వరకు టీడీఎస్ ఐటీ ఫెయిల్ చేయాల్సి వచ్చింది. అయితే ఆర్బీఐ వాళ్ళు మన ఎంక్వైరీకి వచ్చినప్పుడు సూచించారు, దీని బదులు మీరు ప్రొవిజన్స్ పెట్టుకోండి ఏమన్నా అని సూచించిన విధంగా మన ప్రాఫిట్ నుంచి వెళ్ళి ఈ సంవత్సరంలో 38 లక్షల రూపాయలు పేజీ నెంబర్ 24లో 38 లక్షల ప్రొవిజన్ తీయడం జరిగింది. ఒకటి, ఈ విధంగా మనం ప్రాఫిట్ తగ్గించుకున్నాం. అంతే తప్ప కానీ మనకు వచ్చే నిజమైన ప్రాఫిట్ మనం తగ్గించుకోలేము. కాబట్టి గౌరవ సభ్యులు గమనించగలరు. ఇంకొకటి, మనము కాంటింజెంటల్ ఛార్జెస్ అంటారు. ఇప్పుడు గత 5-6 ఇయర్స్ నుంచి కానీ మనము ఖర్చులలో కానీ ఏ ఖర్చులకైనా కానీ గతంతో పోలిస్తే చాలా వరకు మనకు తగ్గించుకున్నందువల్లే మనము ప్రాఫిట్ చూస్తున్నాము. ఇంకొకటి, ఈ ఆగల్ సార్ ఒకటి వ్యక్తపరిచాడు, మిస్లెన్స్ అనేది. ఈ మిస్లెన్స్ అనేది పిఎఫ్కు సంబంధించినది. సార్ కూడా తెలిసి ఉంటుంది ఆల్రెడీ. మిస్లెన్స్ పిఎఫ్ అనేది మన ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు కంట్రిబ్యూషన్ ఇచ్చేది. అది మిస్లెన్స్ పిఎఫ్, అది సపరేట్గా చూపెట్టడం జరుగుతుంది. ఇంకోటి, ఈ డివిడెండ్ అనేది ప్రతి సభ్యులు అడుగుతున్నారు. సరే, అది ఒకటి ఏంటంటే 1 ఇయర్ వరకే మనకు 2023-24 వరకు మాత్రమే అప్రూవల్ వచ్చింది అఫీషియల్గా. కానీ మన కమిటీ సభ్యులు మన గత ఫస్ట్ వీక్లో జరిగిన మీటింగ్ ఏంటంటే ఇస్తే 3 ఏళ్ళు ఇద్దాము, ఒకటేసారి మనము ఇచ్చినట్టు ఉంటుంది, మనకు బాగుంటుంది అన్న ఒక సదుద్దేశంతోనే ఆపడం జరిగింది. 3 సంవత్సరాలు కూడా కలిపి ఇచ్చడానికి మేము కృషి చేస్తున్నాము. డివిడెండ్ అది ఈ 20,000 వాళ్ళు ఎంతమంది, 10,000 మంది, 1000 మంది అని అడిగారు. దాదాపుగా మనకు ఉన్న ఈ 18,000 మంది సభ్యులలో మనకు ఆల్మోస్ట్ 15,000 ఏమో మెంబర్స్ 500 మంది ఉంటారు, 500 రూపాయల లోపే ఉంటారు. మనం 500 మంది ఎక్కువ ఉంటారు, 500, 300, 100 రూపాయల వాళ్ళే ఎక్కువ ఉంటారు. 300 వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే ఓటర్కు ఎలిజిబుల్. మనకు ఎవరైతే లోన్ తీసుకున్న వాళ్ళ మాత్రం సభ్యత్వమే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి లోన్ ఇచ్చినప్పుడు మనం సార్లీ మనం కట్ చేస్తాం షేర్ వాల్యూ కాబట్టి.
ఇంకోటి ఇదొకటి వాళ్ళకు వాళ్ళ సభ్యులు ఎవరైనా మరణించినైతే వారి యొక్క వారసులకు నామినీ సౌకర్యం ఉంటుంది. వారి యొక్క కేవైసీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఇప్పుడు ఏటీఎం సిడిఎం సేవలు కూడా మనం బ్యాంకులందు మనం స్టార్ట్ చేసినాము, అది కూడా యూజ్ చేసుకోండి. ఇంకొక సభ్యుడు మనము అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నది మంచి సూచన. అది మేము అది పరిగణలోకి తీసుకొని మన కమిటీ సమావేశాల్లో కూడా చేసి మేము కూడా అది మేము చేస్తాం, మంచి సూచనను. ఇక ఎలక్షన్కి సంబంధించి మనకు 3 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఒక కేసు మనము ఒక గౌరవ సభ్యుడు వేసిన కేసులో స్టే ఉండేను, అది వెకెట్ అయింది ఒక కేసు. ఇంకొకటి మాత్రము ఒక డివిజన్ అనేది దాని మీద మాత్రం ఆ కేసు ఇంకా తీర్పు రాలేదు, అది మాత్రం దాని వల్లనే ఆగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సభ్యులు ఈ ఓట్లు అని విధంగా చెప్పారు. అయితే మనం ఏంటంటే 2018లో ఒక 13,500 మంది సభ్యులను మాత్రమే ఓటర్లుగా గుర్తించినారు. దానిపై గౌరవ సభ్యులు ఇచ్చిన అబ్జెక్షన్ ప్రకారమే మరియు డోర్ టు డోర్ సర్వే చేస్తే 9,108 మంది సభ్యులను మాత్రమే ఓటర్లుగా గుర్తించారు. అయితే దానిపై కూడా కొన్ని అలిగేషన్స్ వచ్చినందువల్ల కమిటీలో కొన్ని వాళ్ళకు ఆక్షేపణలు వచ్చినట్టు దానిపై కూడా చర్యలు తీసుకోవాలని డీసో గారిని కోరడం అనేది, అది కూడా త్వరలో చేస్తాము. ఎన్నికలు నిర్వహించడానికి బ్యాంకు కానీ కమిటీ కానీ సిద్ధంగానే ఉన్నది కోర్టు తీర్పు ప్రకారం. మరి అందులో కూడా ఇది కూడా మనము రెడీ చేసుకోవాలన్న సదుద్దేశంతోనే కమిటీ సభ్యులు ఆలోచిస్తున్నారు. మనం త్వరలో మధురనగర్ బ్రాంచ్ కూడా మేము అఫీషియల్గా స్టార్ట్ చేసాం, కానీ ఇక అధికారపూర్వకంగా మంత్రి గారి ద్వారా చేద్దామని కమిటీ సభ్యులు భావించారు కాబట్టి ఈ 2nd వీక్లో అది కూడా ప్రారంభిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. మైగ్రేషన్ ఆడిట్ మరియు ఈ మధ్య ఏంటంటే మనము ఏటీఎం సీడిఎం ఏర్పాటు చేసుకున్నందువల్ల మనకు ఒకటి సపరేట్గా ఆర్బీఐ నుంచి మనము ఉన్న అకౌంట్స్ అన్ని కూడా ఆడిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సాఫ్ట్వేర్ అనేది ఐఎస్ ఆడిట్ అనేది ఒకటి చేయాల్సి వస్తుంది. ఇది మనకు అది ప్రతి సంవత్సరం జరపం. ఇది మనము ఆన్లైన్గా వెళ్ళడం వలన ఫస్ట్ అకౌంట్స్ అన్ని కరెక్ట్ సబబ్గా ఉన్నాయా లేవా అని చేసుకోవడానికి ఐఎస్ ఆడిట్ అనేది ఒకటి చేసుకోవడం జరుగుతుంది. దానివల్లనే ఆ ఒక పద్దు పెరిగినదని సభ్యులకు తెలియజేస్తున్నాం. మీరు కావాలంటే మేము మీకు డీటెయిల్స్ ఇవ్వస్తాను. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది, తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, డివిజన్ వైజ్ ఎన్నికలు జరపడానికి మనం ఎంతోమంది నిర్ణయించినారు, అది ఆల్రెడీ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని కొనసాగిస్తూ మనం ఒకసారి సభ్యులందరూ చప్పట్లు కొట్టినట్టయితే దాని తీర్మానాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. ఇంకొకటి, సభ్యులందరూ కోరిన ఏంటంటే దొంగ ఓట్లు ఉన్నాయి, ఎవరిని దొంగ ఉన్నాయని దానిపైన ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించుకున్నాము. దాన్ని మీరందరూ ఓకే అంటే తీర్మానంగా ప్రవేశపెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, ఒప్పుకున్నట్టే 2 ఓకే. శివ గారు 2 తీర్మానాలు అయినాయి చేశారు. దాన్ని ఎంతమంది ఉన్నారో కల్పిస్తాం, అందరికీ అవకాశం ఇచ్చే అవకాశం ఇస్తాం. ప్రారంభమైనప్పుడు 100 రూపాయలే ఉండేది సార్. తర్వాత ఈ సహకార చట్టాల ప్రకారం ఏంటంటే 90,000 300 రూపీస్ ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉన్నారు. సభ్యులుగా ఉంటారు, ఓటర్ కావాలంటే మాత్రం 300 రూపీస్ ఉండాలి సార్. మీరు ఎవరైనా ఉంటే మీరు మిగతా అమౌంట్ పే చేస్తే మీరు బ్యాంకు సమయం ఉన్నప్పుడు మీరు కేవైసీ లేటెస్ట్ డీటెయిల్స్ ఆ మిగతా అమౌంట్ పే చేస్తే మేము మీకు ఓటర్గా గుర్తిస్తాం. ఓకే సార్. అన్ని బ్యాంకుల కంటే మరి మనకి ఇచ్చేటువంటి సహకారం లోపల వారు సిబ్బంది ఎప్పుడైనా పర్లేదు మనకు మంచి అవకాశాలు ఇస్తున్నారు, మరి సేవలను కూడా ఇస్తున్నారు. వారికి ధన్యవాదాలు. మరి ప్రభుత్వ పరంగా అంటే ఎలక్షన్లు జరపకపోవడం అనేది అది ప్రభుత్వ విధానం లోపల సబ్ రిజిస్ట్రార్ వాళ్ళ యొక్క కోఆపరేట్ చట్టంలో ఉంటుంది. దానికి మనకు సంబంధించిన విషయం కాదు. ఎవరైనా ఒక కేసు వేసినట్టుంటే కోర్టుల కేసు ఉంటే అయిపోతుంది. మరి ఎన్నికలు జరగాలంటే కూడా అన్ని సబబుగా ఉన్నప్పుడే ఎన్నికలు జరుగుతాయి. ఎవరు వచ్చిన పర్లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే ప్రభుత్వ పరంగా డైరెక్టర్గా పర్సన్ ఇన్ఛార్జిగా నియామకం అయి ఉన్నారు. వారు కూడా ఎల్లవేళలా మన సభ్యులందరికీ కూడా సేవలు అందించడానికి ముందుకొచ్చినారు. అన్నేలా భావించకుండా వారు కూడా ఎలక్టెడ్ సభ్యుల దగ్గరే పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా బ్యాంకును ముందుకు తీసుకుపోవడానికి మరి గతంలో జగిత్యాల బ్రాంచ్ ఒకటి ఉండే, ఇక్కడ ఒక బ్రాంచ్ ఉండే. మరి జగిత్యాల లోపల ఒక బంగారు
అది జరిగిందని. తర్వాత ఇక్కడ జరుగుతాయి, బ్యాంక్ అన్నప్పుడు కొన్ని జరుగుతాయి, మన ఇంట్లోనే జరుగుతుంది. మన ఇంట్లోనే కొడుకు ఓ 10,000 తీసుకుపోయి ఇక్కడ ఆన్లైన్ మోసం చేస్తేనే మనం కడతాం. మరి ఇంత పెద్ద సంస్థ లోపల జరగకుండా ఉండదు అనేది ఉండదు. కాకపోతే జరిగిన దాన్ని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది చూడాలి. కొన్ని జరుగుతాయి, సెల్ ఫోన్ చూస్తేనే మనం ఒకసారి ఫోన్ కొడితే వేరేటోలో పోతుంది, అట్లాంటప్పుడు కొన్ని జరుగుతాయి. మరి కమిటీ వాళ్ళు తూచా చెప్పకుండా గతంలో ఏవైతే లోటుపాట్లు జరిగినాయో మరి కొత్తగా ఎన్నిక కాబట్టినటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క చిన్న సూచన, గౌరవ సభ్యులందరూ కూడా ఒక మహాజన సభ మీటింగ్ రోజే వస్తున్నాం, మరి మీకు చెప్తున్నాం, పోతున్నాం. కానీ బ్యాంకు మాది కాదు, మీదే. మీ అధికారంలో ఒకటే బ్యాంకు నడుస్తుంది కనుక మా అందరి మన్నికలను, మా యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బ్యాంకులో జరిగినటువంటి లోపాలను సరిదిద్దే అవకాశం మీరు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఏటీఎం కూడా పెట్టడం జరిగింది. ఇది మంచి శుభ పరిణామం. ఇది ఎప్పుడో పెట్టాల్సింది, అప్పుడే మీటింగ్లో చెప్పినాం కానీ లేట్ అయింది. మరి కొత్త సభ్యులకు ఒక అవకాశం వచ్చింది. గంగాధర లోపల మధుర బ్రాంచ్ కొత్తగా ఏర్పాటు చేయడం బాగా శుభదినం. ఎందుకంటే బ్రాంచ్లు పెంచుకుంటేనే మనకు లాభాలు వస్తాయి. ఎక్కడైతే బిజినెస్ ఉంటుందో, ఎక్కడైతే నడుస్తుందో అక్కడ తూచా తప్పకుండా ఒకటి సిరిసిల్లలో కూడా పెట్టినట్టుంటే చేనేత సహకార సంఘాలు ఉన్నాయి కనుక అక్కడ కూడా బాగుంటుంది. మరి సభ్యులు దీని అయిపోయిన తర్వాత మీరు దృష్టిలో పెట్టుకొని మరి అక్కడక్కడ బ్రాంచ్లు పెట్టుకుంటేనే మన బ్యాంక్ అభివృద్ధి చెందుతుందనే ఆశాజన ఉంది కనుక మరి ఆ దిశగా మరి కార్యరూపం దాల్చాలని తెలియజేస్తూ మనకు జగిత్యాలలో అద్దె భవనంలో ఉంటున్నాం. త్వరలోనే ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా మన కార్యవర్గం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కమిషన్ పరకు ఉన్నది, అన్ని విధాలు కూడా మన దాంట్లో ఎక్కువ ఉన్నది, వాళ్ళ దగ్గర తక్కువ లేదు. అలాంటప్పుడు ఏంటంటే సభ్యులు కానీ వచ్చే కస్టమర్స్ కానీ చాలామంది చేసే, ఇప్పుడు ఇలా గాయత్రి బ్యాంక్ ఎంతసేపడ్డా మనం పెట్టి ఇన్ని సంవత్సరాలైంది. గాయత్రి బ్యాంక్ ఎప్పటికప్పుడు మొన్న బ్యాంకు ఇవాళ ఎంత డెవలప్ అవుతుందని చెప్పండి. మీరు దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కూడా ఇవి కొన్ని సవరణ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఇంకొకటి ఏటీఎం కార్డు కూడా ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఇవాళ రేపట్ల అంతా ఆన్లైన్లో అయిపోయింది. అందుకని కూడా బ్యాంకులో పోయే మనం నిల్చుని బ్యాంకులో పైసలు కట్టాలి అనే అధికారం లేదు. అందరూ మీ మాటలను తప్పకుండా అధిష్టానం స్వీకరిస్తుంది, ప్రభుత్వానికి తెలియపరుస్తుంది. తప్పకుండా స్వాగతం చెప్పిన కార్యక్రమం జరుగుతాయి. కార్యక్రమ సభాధ్యక్షులు మరి ఈనాడు డిసిఓ గారు మరి గౌరవ సభ్యులందరూ పాల్గొని ఈ మహాజన సభలు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి గౌరవ సభ్యులందరూ కూడా సకాలంలో విచ్చేసి బ్యాంకు అభివృద్ధిలో మీ వంతు సహకారాలు, సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. తప్పకుండా ప్రతి సభ్యుడు చెప్పిన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం పాలక వర్గం, మా అధికార యంత్రాంగం తప్పకుండా పనిచేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా సమావేశంలో పాల్గొన్న మీరంతా కూడా ఈ బ్యాంకు మనది, మన బ్యాంక్ అనే ఉద్దేశం కొద్దీ మీరు సమావేశంలో పాల్గొనాలి, సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. సరే ఏదో వాళ్ళే చేస్తున్న అర్బన్ బ్యాంకు మనకు సంబంధం లేదంటే కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దగ్గర సభ్యులందరూ కూడా మేము ప్రతి మెంబర్ కూడా టెలిఫోన్ చేసి అయ్యా ఇలా సమావేశం అన్నది రావాల్సిందిగా మేము ఆజ్ఞాపించడం. దయచేసి మా ఆహ్వానం మంచి అందరూ వచ్చారు. మరి గత 40 సంవత్సరాల నుంచి బ్యాంక్ నిర్వహణ జరుగుతుంది. మరి ఇంటింటింత అయి వడ్డింత అయినట్టు మరి ఈ బ్యాంక్ అభివృద్ధి జరుగుతుంది. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు, ఇలా చెప్పవలసిన అవసరం లేదు. తప్పకుండా మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇంకా కూడా అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఈ పాలక వర్గం ప్రజల చేత మీకోసమే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. తప్పకుండా మరి ఇటీవలనే నూతనంగా బ్యాంక్ కూడా గంగాధర క్రాస్ రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరి ఉద్యోగుల సహకారం వీళ్ళు ఎక్కువ ఉన్నది. ఉద్యోగుల సహకారంతో బాధ్యతమైన మెంబర్స్తోనే మరి ఈరోజు ఈ స్థాయికి బ్యాంక్ రావడం జరిగింది. మనం మధురా నగర్లో ఒక బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాం.
మరి ఏటీఎం కూడా ఓపెన్ చేస్తున్నాం. మరి ఇంకా ముందు కూడా మీరు ఏ సూచనలు చెప్పినా స్వీకరిస్తాం. మరి ఇప్పుడు కూడా లేదా వడ్డీ రేట్లను కూడా ఎక్కువ చేయడం జరిగింది. కామన్ సిటిజన్కు సీనియర్ సిటిజన్షిప్కు 8.5%, కామన్ వాళ్లకు 8% వడ్డీ రేట్లను కూడా పెంచడం జరిగింది. డిపాజిట్లు ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా ఈ డిపాజిట్లు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. తప్పకుండా మనం ఉన్న బ్యాంకులు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది. గత 20 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకైతే తెలియదు. గత 20-25 సంవత్సరాల క్రితం దినదినం అభివృద్ధి జరుగుతుంది. బ్యాంక్ అయితే దినదినం అభివృద్ధి జరుగుతుంది. మరి గవర్నర్లు మరి ఈరోజు ఒక అవకాశం మాకు ఈ పాలక వర్గానికి రావడం జరిగింది. గవర్నర్లు మున్సిపల్ కనకన్న అంటేనే అర్బన్ బ్యాంక్ నిరంతరం శ్రమ చేసిండు. ఆయన దగ్గర గవర్నర్లు కీర్తి చేసిండు. జగపతిరావు గారికి ఎమ్మెల్యే గారికి పిహెచ్గా ఉండే మరి బ్యాంకును నడిబొడ్డులో నిర్మాణం చేసి ఒక జాగా కేటాయించుకొని బ్యాంకు నిర్మాణం చేయడం జరిగింది. నిజంగా వారిద్దరు కాంబినేషన్, నేను చిన్నపిల్లగాని వారిద్దరి కాంబినేషన్లో మేము చూడడం జరిగింది. అప్పుడు మేము కార్యకర్తగా వారికి పనిచేయడం కూడా జరిగింది. అలాగే మరి రాజేష్ అన్న కూడా బొమ్మరాజు రాజేష్ అన్న కూడా మరి అప్పుడు ఆయన చైర్మన్ అయిన వారు చైర్మన్. తప్పకుండా వీళ్ళిద్దరి నేతృత్వంలో సరే వాళ్ళ తర్వాత వచ్చే పాలక వర్గం కూడా బ్యాంకు అభివృద్ధి చేసింది. కాదు చేయలేదు అనడం లేదు. తప్పకుండా వాళ్ళ సేవలు కూడా మా పాలక వర్గం కాకపోయినా వచ్చే పాలక వర్గం ఉన్నా వాళ్ళని శ్రద్ధగా తీసుకొని తప్పకుండా ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పిండు, ఎవరైతే కళ్యాణ భాగం అనుకుంటా బయట ఒక మాట చెప్పిండు, ఎవరైతే ఆ పాలక వర్గ సభ్యులు ఉన్నారో వారిని కూడా సన్మానం చేయాలి. అప్పుడైతే కనకన్నతో ఉన్న పాలక వర్గ సభ్యులు, ఆ రాయేశ్వరతో ఉన్న పాలక వర్గ సభ్యులు కూడా సన్మానం చేయాలని చెప్పాడు. తప్పకుండా వచ్చే జనరల్ బాడీ మీటింగ్ లో వాళ్ళని కూడా ఆహ్వానం పలికి మరి ఈ కమిటీ తీర్మానం చేసి తప్పకుండా సన్మానం చేసే ప్రయత్నం చేస్తామని మనసా బాధ కొరకు సెలవు. జై హింద్. జిల్లా సహకారాధికారి గారికి, మా తోటి కార్యవర్గ సభ్యులకు, మరి ఈరోజు చేసిన గౌరవ సభ్యులందరికీ నమస్కారాలు. మన బ్యాంకు లావాదేవీల గురించి శివ గారు వివరించిన ద్వారా అందరికీ వివరించారు. మరి ఈరోజు గౌరవ సభ్యులందరూ ఇచ్చిన గౌరవ సలహాలు సూచనలన్నీ పాటించి బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతామని భావిస్తారు. టీసీఓ గారిని మాట్లాడవలసిందిగా సందర్భంగా కోరుతున్నాను. కరీంనగర్ పట్టణ సహకార బ్యాంకు సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయ పాలకవర్గ సభ్యులు, గౌరవనీయ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే చాలామంది అభిప్రాయపడ్డట్టుగా నేటి సమావేశాన్ని మనం విస్తృతమైనటువంటి వేదికలో నిర్వహించుకోవడం, దానికి తగినట్లుగానే సభ్యులందరూ కూడా చాలామంది క్రియాశీలకంగా పాల్గొనడం ఎంతో ఆనందించదగినటువంటి విషయం. ఈ బ్యాంకు సహకార బ్యాంక్ అనేటువంటిది ఎవరితో బయట వాళ్ళది కాదు, సభ్యులకు సంబంధించిందే బ్యాంకు. ఈ బ్యాంకుకు చిట్ట చివరి అధికారం అంటే బ్యాంకు నిర్వహణకు బాధ్యత ఎవరంటే మన మహాసభనే. చట్టానికి లోబడి మహాసభ చేసేటువంటి తీర్మానాల ఆధారంగా మన యొక్క బ్యాంకు నిర్వహణ జరుగుతుంది. ఈ రాను మీరందరూ పాల్గొని ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు, లోపాలు, అభ్యంతరాలు ఇవన్నీ తెలియజేసేందుకు మీరందరూ కూడా కృతజ్ఞతలు. అయితే ఎన్నికలకు సంబంధించి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఇది వాస్తవంగా మన దేశం ప్రజాస్వామ్య దేశం, మన సంస్థ ప్రజాస్వామ్య దేశంగా నడవాల్సినటువంటి పరిస్థితి. దీనికి గాను కొన్ని మనకు న్యాయస్థానాల్లో ఉన్నటువంటి వ్యాజ్యాల కారణంగా మనం సకాలంలో నిర్వహించలేకపోయినాం. ఆ వ్యాజ్యం ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది అయిన వెంటనే ఎన్నికలకు మనం సిద్ధంగా ఉన్నాం. ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా కొన్ని విషయాలు తెలియజెప్పారు. దానిలో ఏంటంటే ఓటర్ల జాబితాను కూడా క్షుణ్ణంగా దాన్ని క్షాళన చేసి నిఖార్సైనటువంటి సభ్యుల్ని కూర్చి ఎన్నికలకు వెళ్తాం. తర్వాత కొంతమంది నామినీ అని 300 సభ్యుల, 100 సభ్యుల, 1000 సభ్యుల అని చెప్పి కొంతమంది అభిప్రాయాలు చెప్తున్నారు. సభ్యత్వం అనేటువంటిది ఒకటే ఉంటుంది. మన చట్టం ప్రకారంగా 300 రూపాయలు చెల్లించిన వాళ్ళకి ఇతర షరతులకు లోబడి ఓటు హక్కు అనే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక మిత్రుడు అడిగారు ఏంటంటే 100 రూపాయలే ఉంది, మేము మిగతా కట్టుకుంటామంటే కట్టవచ్చు. దీనికి ఏ తీర్మానం అక్కర్లేదు, ఏ చట్టం అక్కర్లేదు. చట్టంలో ఇప్పటికే రూపొందించి ఉన్నది. ఎవరైతే తక్కువగా ఉన్నారో 300 రూపాయల కంటే తక్కువ ఉన్నటువంటి వాడు రేపే వెళ్ళి కట్టడానికి అవకాశం ఉంటుంది. 500 రూపాయలకు మనం పెంచుకోవడం జరిగింది. చట్టంలో కనీసం 300 అని చెప్పారు. మన సంస్థలు వాళ్ళ ఇష్టంగా కూడా దాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన
మన కరీంనగర్ పట్టణ సహకార బ్యాంకులో మాత్రం 500 రూపాయలు ఉన్నటువంటి వాటాదారులు గలవాళ్ళు ఓటు చేయడానికి అర్హత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ సూచనను మీరు గమనించండి. ఎవరైనా లోపంగా తక్కువగా ఉంటే కనుక 500కి వెంటనే మీరు చెల్లించవచ్చు. దీనికి ఎవరి అనుమతి కూడా అవసరం లేదు. అప్పుడు మీరు పూర్తి వాటాదారం ఉంటే కనుక మీకు ఓటు హక్కు చేసేటువంటి అవకాశం అనేది ఏర్పడటం జరుగుతుంది. అట్లాగే ఎంతమంది సభ్యులు ఉన్నారు, 1000 కట్టారా వాళ్ళకి ఏమి ఇస్తారు, 500 కట్టారా వాళ్ళకి ఏమి ఇస్తారు, 100 కట్టి వాళ్ళకి ఏమి ఇస్తారు ఒక సభ్యుడు అడిగారు. ఎవరికైనా కూడా ఒకటే నియమం ఉంటుంది, సభ్యుడు అంటే సభ్యుడే. ప్రతి సభ్యులు కూడా ఒకే రకమైనట్టుగా మన్నాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ డబ్బులు కట్టినంత మాత్రాన వారికి ఎక్కువ వ్యవధి ఇవ్వడం, ఎక్కువ అవకాశాలు కల్పించడం అనేటువంటిది సహకార సంఘంలో ఎక్కడ లేదు. సహకార సంఘం అంటేనే ఉద్దేశం ఏంటంటే ఒకరు చేసే పనిని 10 కలిసి చేయడం. దీనికి వెనుక ఉన్నటువంటి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అధికారం ప్రకారంగా మన సహకార బ్యాంకు లోపల మనం ఎక్కువ వడ్డీ డిపాజిట్లకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ మనకు బ్యాంకు చక్కగా నిర్వహింపబడాలంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను నెరవేరాలంటే మీరందరూ కూడా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ డిపాజిట్ అనేటువంటి ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టినంత మాత్రాన్ని అక్కడికి అయిపోలేదు, మీరు నిఘా కూడా ఉండాలి. చక్కగా నిర్వహించేటట్టుగా సంఘం యొక్క నిర్వహణ సజావుగా సాగేటట్టుగా మీ యొక్క సూచనలు, సలహాలు, మీ పరిశీలనలు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక దీనికి మీరే బాధ్యులు, మీరే యజమానులు కనుక సంఘ సభ్యులు యజమానులు కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మెదలని చెప్పి ఎప్పుడు కూడా సరస్వత సమావేశం ఏర్పాటు చేసినా కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని మీరందరూ కూడా హాజరై మీ యొక్క సలహాలు, సూచనలు లేదా ఇక్కడ జరిగేటువంటి అంశాలు, చర్చలు వీటికి సంబంధించిన అవగాహన పెంచుకొని మీ యొక్క భాగస్వామిని పంచుకోవాలని చెప్పి ఆకాంక్షించడం జరుగుతుంది. ఈ దఫా మన పాలకవర్గ సభ్యులందరూ కూడా కృషి చేసి ఎక్కువ మంది సభ్యులు ఇక్కడికి వచ్చేందుకు చాలా ప్రయత్నం చేసి చాలా మనస్ఫూర్తిగా తెప్పించడం జరిగింది, వీళ్ళందరినీ కూడా రప్పించడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఏమైనా సందేహాలు, సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కనుక మీరు నిరంతరాయంగా మహాసభ అనే కాకుండా మహాసభ నిర్వహించిన సమయంలో కూడా బ్యాంకుకు రావచ్చు. అక్కడ మీరన్నీ కూడా తెలియజేయవచ్చు. శాఖకు మా సహకార శాఖకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే కూడా మీరు మా కార్యాలయానికి వచ్చి కూడా తెలియజేయడానికి మీకు అందరికీ ఆహ్వానం చెప్తున్నాను. అట్లాగే కొంతమంది సభ్యుల గతంలో జరిగినటువంటి అవకతవకల గురించి ఇదంతా చెప్పడం జరిగింది. ఎక్కడ జరిగినా అవకతవకలు అనేటువంటిది మన చట్టం ప్రకారంగా విడిచిపెట్టే సమస్యనే లేదు. ప్రతిదాన్ని కొంత సమయం ఎక్కువ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని అంతా కూడా ఎవరైతే అక్రమంగా స్వాధీనం చేసుకున్నారో దాన్ని మన పునః స్వాధీనం చేసుకున్నట్లయితే చట్టం మనకు బలం ఇచ్చింది కాబట్టి ఆ రకంగా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా ఆశ్వాసం కలిగిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ సమావేశానికి వచ్చినట్టుగా మీరందరూ మీ సమయాన్ని వెచ్చించి కొంత ఆలస్యమైనా కూడా మీరందరూ ఓపికతో ఉండి మీ సలహాలు, సూచనలు, మీ అభిప్రాయాలు, విమర్శలు లేదా అభ్యంతరాలు ఇవన్నీ తెలియజేసినందుకు మీకు అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాలక వర్గానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మూల లక్ష్మీ రవీందర్ రెడ్డి గారు 100 సమర్పణ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ సూచనలు, సలహాలు పాటిస్తూ మేము కూడా అలా ముందుకు పోతామని, ఈ బ్యాంకును ముందుకు నడిపించాలని, మరిన్ని బ్రాంచ్లు ముందు చేసుకోవాలని. ధన్యవాదాలు. For more updates, for more videos, please subscribe DD News KNR. Assalamu alaikum, namaskaram, dhanyawad.